అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు ఇంటింటి సర్వే ద్వారా ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈరోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్. గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం. కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ముందుగా గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. అధ్యక్ష, సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు. అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టు మిగతా ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష. బిల్లు అయితే ఏం లేవు. మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒకరోజు సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా మా పెద్దలు మా గౌరవ మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పారు. న్యాయపరమైన శాస్త్రీయంగా చేయండి, న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయండి అని వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఒక 2-3 అంశాలు మా పార్టీ తరపున, ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వారు మాట్లాడారు. పంచాయతీరాజ్ మంత్రిగా నేను గతంలో కొంతకాలం పనిచేశాను అధ్యక్ష. కాబట్టి నా అనుభవంతో వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడడం లేదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు 2004వ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరంన్నర కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు. ఆ సమయంలో అధ్యక్ష 2004 డిసెంబర్ 17 నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఏదో మెమరాండం ఇచ్చి 5 నిమిషాల్లో పోవడానికి కాదు, మాకు కొద్దిగా సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష. దాదాపు 45 నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష. ఈరోజు మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు ఆ ప్రతినిధి బృందంలో. అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు, వీరందరూ కూడా ఉన్నారు. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని, సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు, ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష. చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది, అందులో అందరం కూడా పాల్గొన్నాం. ఈ హౌస్లో ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నాం. అందులో భాగంగానే ఆనాడు పార్టీలకు అతీతంగా పోరాడితే అల్టిమేట్గా తెలంగాణ సిద్ధించింది.
తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష 2014లో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువు తీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది సిరికొండ మధుసూనాచారి గారు, బలహీన వర్గాల బిడ్డ స్పీకర్గా ఇక్కడ, కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు, అక్కడ చైర్మన్ గా స్వామి గౌడ్ గారు, ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మధుసూనాచారి గారిని కూడా చేసుకున్నది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని, దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు, నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మధుసూనాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో మేము 2 సార్లు తీర్మానం చేసాం అధ్యక్ష. ఇక్కడ శాసనసభలో, అక్కడ శాసన మండలిలో 2 తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు, వారు మద్దతు పలికినారు అధ్యక్ష. ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష, మేము సెన్సస్ తో పాటు 2021లో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్. జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము, తర్వాత ఏం చేసామో కూడా చెప్తాను సార్. అట్లాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి, శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో, పార్లమెంట్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము. కాపీలు ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష, సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి, కావాలంటే చూసుకోవచ్చు అధ్యక్ష. అట్లాగే ఆనాడు ఇప్పుడు పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, సీలింగ్ పెట్టారు అని. అధ్యక్ష నేను దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు, కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష, ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు. ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకీ? సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష, 50% సీలింగ్. ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష. ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం. దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష, ఒకే ఒక్క మార్గం, మనం పార్లమెంట్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి 2 పార్టీలు కనుక అనుకుంటే, ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకైతే లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు మాకు. కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష. ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులేసుకున్నా, పొలిటికల్ డైలాగులు కొట్టినా, నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు, కేబినెట్లో ఉండే మంత్రులకు తెలియదని నేను అనుకోను అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కానీ వారు పాపం వారు ఇరుక్కొని పోయినారు అధ్యక్ష. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. మీరేమనుకున్నారు అధ్యక్ష? బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో. పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి నిజాన్ని చెప్పడం, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి. కానీ ఆదరబాదరగా ఏం చెప్పినారు, 6 నెలల్లోనే 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష? మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది 4వ ప్రయత్నం. మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పారు మీరు? మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు, ఒకసారి చెప్పారు. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు. మరొకసారి పార్టీ పరంగా అన్నారు. ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ బిల్ తెస్తా ఉన్నారు. అంటే ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడితే, 5 సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష?
అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని కానీ మీ చిత్తశుద్ధిని కానీ? అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. మేము ఇప్పటికి కూడా చిత్తశుద్ధితో చెప్తున్నాం, సిన్సియర్గా చెప్తున్నాం, సంపూర్ణంగా స్వాగతిస్తాము. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇదే హౌస్లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్కి. పార్లమెంటు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయింది, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము వెనకకు తెప్పిస్తున్నాం. తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాజ్యసభ సభ్యులు మాకు ఇవాళ 4 ఉన్నారు అధ్యక్ష. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్ననాడు మాకు అవకాశాలు వస్తే పెద్దలు కేశవరావు గారు, పెద్దలు డి శ్రీనివాస్ గారు, పెద్దలు బండా ప్రకాష్ గారు, పెద్దలు లింగయ్య యాదవ్ గారు, పెద్దలు గాయత్రి రవిచంద్ర గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, వీరందరినీ కూడా 5గురిని రాజ్యసభకు నామినేట్ చేసింది బలహీన వర్గాల బిడ్డల్ని కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఇవన్నీ చేయలేదా మేము? అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష, జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ బాగేదారి ఉత్నీ హిస్సేదారి. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన, డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అధ్యక్ష, డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు, డెడికేషన్ కూడా ఉండాలి అధ్యక్ష. డెడికేషన్ ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, మీరు చేసినారు ప్రయత్నం, ఒక హౌస్ హోల్డ్ సర్వేని చేసినారు మీరు, దాని పేరు సిఈపిసి ఏదో పెట్టినారు. మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ రావు. సార్, మేము 3 అఫిడవిట్లు ఇచ్చినాం, ఎలక్షన్ అఫిడవిట్లు మీ కాడనే ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి. అలా నేను ఓసీయా బీసీయా మీకు తెలుసు, నేను పాల్గొంటే ఏంది పాల్గొనకపోతే ఏంది, కానీ తప్పు చేసింది మీరు. ఇవాళ 6% జనాభా తగ్గింది మీ సర్వేలో. కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు 52%గా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య 6% ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా? ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా? ఎన్నడన్నా ఒక్కసారి ప్రయత్నం చేసిండ్రా చిత్తశుద్ధితో? అది చేయలే. ఎంతసేపు 3 పాల్గొనకపోతే 6% తగ్గుతుందా అధ్యక్ష? మేము కేసీఆర్ గారు, నేను, హరీష్ రావు గారు పాల్గొనలేదు. సరే, మాది ఏందో ఎలక్షన్ అఫిడవిట్ ఉండనే ఉన్నది, అందులో మేము ఓసీఆర్ బీసీఆర్ రాష్ట్రం అందరికి తెలుసు. తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దెప్పి పొడుస్తానే ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా అధ్యక్ష, మేము పాల్గొనంత మాత్రాన 52% 46% కాదు కదా అధ్యక్ష. ఇవాళ నిజంగా బలహీన వర్గాల చిత్తశుద్ధితో మీరు సేవ చేయాలనుకుంటే మీరు చెప్పిండాలా, డిక్లరేషన్ పెట్టినప్పుడే చెప్పిండాలా, కండిషన్స్ అప్లై, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తాం లేకపోతే ఇయ్యమని చెప్పిండాలా. అది మీరు చెప్పలేదు. ఇవాళ మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మా పొన్నం ప్రభాకర్ అన్న అంటే మాకు గౌరవం. వారు నిజంగా కూడా తప్పకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆనాడు పార్లమెంట్లో చట్టంలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మేము చెప్పడం కాదు అధ్యక్ష, కరీంనగర్లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు, బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాడు మా పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా అని చెప్పారు అధ్యక్ష. వి స్టాండ్ బై దట్. మీరంటే గౌరవం ఉంది. వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారు చెప్పాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు, తేవట్లేదు సార్, పెట్టండి. రేపు ఎల్లుండి హౌస్ పెడతారా, ఇంకో నిమజ్జనం తర్వాత పెడతారా, మీ ఇష్టం. కానీ బీసీ సబ్ ప్లాన్ చట్టం తెండి. ఎందుకంటే ఒక పదవులతోనే రాజకీయంగా అవకాశాలు ఇవ్వడంతోనే న్యాయం జరగదు. సామాజిక న్యాయం, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు రావాలి అంటే ప్రభాకర్ సార్, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బీసీ సబ్ ప్లాన్ కు సంబంధించి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సభాపతి నిర్ణయం చేయడం ఒక రోజు తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ ఇవాళ నేను మళ్ళీ ఇంతకుముందు కూడా అంటే వారికి సభలో ఎక్కువ అనుభవం ఉంది, మంత్రిగా చేసినారు, ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఉంది కాబట్టి ఇంకా ఏదైనా లోపాలున్నా ఇంకేమైనా ఉంటే సరి చేసుకునే విధంగా మీరు సలహా సూచనలు చెప్పండి. కానీ సభ అభిప్రాయం ఏకగ్రీవంగానే ముందు నుంచి అదే విజ్ఞప్తి చేస్తున్నా, మొదటి నుంచి కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మాట్లాడినారు, మేము ఈ బిల్లును ఏకగ్రీవంగా పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రకటించి
మిగతా అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరి దాని మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి చర్చ జరగడంలో ఎవరికి వ్యతిరేకత లేదు, చర్చ జరగాలని కోరుతుంది. దాని తర్వాత వారు అన్నారు, మీరు పాల్గొనకపోవడం వల్ల మీరు ఒక పార్టీకి నాయకులు, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో పడి ఉండొచ్చు, మీరు ఆదర్శంగా ఉండాల్సి ఉండే, దానికి సంబంధించినటువంటి మీ అఫిడవిట్లను తీసుకొని రాసుకునేటువంటి విధానంగా ప్రభుత్వం అవలంబించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు మీరు కూడా పాల్గొని ఉంటే మిమ్మల్ని అనుసరించేటోళ్ళు, మిమ్మల్ని కొంతమంది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా, వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతుండ్రి. ఆ ఉద్దేశం కొద్దే తమని మారుమారు అడిగినాము. అందరి అనేక సందర్భాల్లో నేను కానీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినాము. మీరు పాల్గొనదని చెప్తారు, పాల్గొని ఉంటే బాగుండే. ఇప్పుడు దానికి సంబంధించి అయిపోయింది. కానీ ఇటువంటి పరిస్థితులలో ఏదైనా సామాజిక పరమైన అంశాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా సామాజిక పరమైన న్యాయం జరిగడానికి కొరకు ఆలోచన విధానం ఉండాలని కోరుతున్నాం. మీరు గతంలో చేయలేదని చెప్తలేని జరుగుతున్న పరిణామాల లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఉద్దేశానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలి. ఏకాభిప్రాయం అనేటువంటిది చాలా విలువనిస్తుంది బయట. అది న్యాయస్థానం కావచ్చు, అది ప్రజాస్వామ్యం కావచ్చు, అది ప్రజల మధ్యలో కావచ్చు. ఎవరు కూడా మనం చర్చ చేయడం ద్వారా ఏదో మళ్ళీ ఎక్కడో ఒకటి ఏదో ఉందనేటువంటి లొసుగును దొరకబెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ ఆలోచన చేస్తే నెగటివ్ చేసేది కూడా దుఃఖం బంద్ చేసుకుంటాడు, ఆలోచన బంద్ అవుతుంది. కాబట్టి అందరూ పాజిటివ్గా ముందుకు పోవాలని సందర్భంగా బలహీన వర్గాల శాఖ తరఫున నేను ప్రతి సభ్యుల్ని, ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా. మంత్రి గారు చెప్పిందంతా నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను సార్. చట్టాలు మనం సరిగ్గా చేస్తే లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్. మేము చెప్పేది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే. చట్టం సరిగ్గా చేయండి, శాస్త్రీయంగా చేయండి. మా కమలాకరణ చెప్పింది కూడా అదే. శాస్త్రీయంగా చేయండి, అధ్యయనం చేయండి, ప్రాసెస్ ఫాలో కండి. అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు, ఆటోమేటిక్గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రెండోది సార్, నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు, మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది అధ్యక్ష, మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి. అంటే తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకి సారూప్యత ఉండాలి. అది ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్, వీఆర్ 100% వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి. దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించకండి. సీలింగ్ విధించింది బీసీ రిజర్వేషన్ల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట శుద్ధ తప్పు. అది 100% అబద్ధం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దయచేసి సవరించుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. వాస్తవంగా జరిగింది ఏంది అధ్యక్ష, ఆనాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, ఆ రోజు మేము మరి 2000 నేను సరిగ్గా ఇది చెప్తాను సార్, ఆర్టికల్ 243 D6 T6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే, దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి, 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం 34% రిజర్వేషన్ కల్పిస్తూ. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దు అనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లనే జరిగింది. నేను గౌరవనీయులు కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, ఇది మేము కూడా ఒకటి అప్పీల్ చేయటం జరిగింది అధ్యక్ష. మేము ఆ మున్సిపల్ బిల్కి సంబంధించి కానీ ఇప్పుడు సీతక్క గారు కూడా ఒక అప్పీల్ చేయడం, చాలా ఇంపార్టెంట్ బిల్కి సంబంధించి. ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు చేయాలనుకుంటే వేరే డిస్కషన్ సార్. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, దానికి సంబంధించి మీరు వేరే రూపంలో పోయి దీన్ని ఆపు చేయకుండా ప్రయత్నం చేయాలని అందరినీ కోరినారు, మిమ్మల్ని కోరిన ఎవరిని కాదు, అందరినీ కూడా. ఎవరన్నా ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత
ఏదో రూపంలో పోయి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, బలహీన వర్గాలకు సంబంధించి. దయచేసి ఇంతకుముందు మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మీరు ఆమోదం చెప్తా ఉన్నారో లేదో అని ఓ 2 విషయాలు చెప్పి ఈ బిల్లును మనం పాస్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అదే మా సలహా, మా సూచన కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. సీఎం గారు కనుక రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను సభ దృష్టికి, సభ్యుల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం, సలహాలు కూడా ఇస్తున్నాం. స్వీకరిస్తారా లేదా మీ విఘ్నత, దీన్ని మేము చేయగలిగేది ఏమీ లేదు. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి 2018లో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం. బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ 396 తెచ్చిన మాట వాస్తవం. గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం. వారు ముఖ్యమంత్రి గారికి దగ్గరి బంధువు అన్న మాట వాస్తవం. మహబూబ్ నగర్ జిల్లా అన్నది వాస్తవం. అందులో నేనే తప్పు చెప్పట్లేదు, వక్రీకరించట్లేదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష. ఒక్క మాట దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష. మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్లో రండి, మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష. నిన్న మా హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు. అడిగారు 15 రోజులు నడపండి, ఎరువుల కొరత ఉంది, 15 రోజులు నడపండి, రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలు ఉన్నాయి, 15 రోజులు నడపండి, బీసీల సమస్య చర్చిద్దాం, బీసీ డిక్లరేషన్ ఒక రోజు పెట్టండి అధ్యక్ష. బీసీ డిక్లరేషను, ఫార్మర్ డిక్లరేషను, యువజన డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి. 15 రోజులు హౌస్ నడపండి. కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష, హౌస్ నడపడానికి సిద్ధంగా లేరు. మేమేం చేస్తాం అధ్యక్ష దానికి? సార్ వి టేక్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అధ్యక్ష. మేము ఇక్కడే ఉన్నాం అధ్యక్ష, వాళ్ళలాగా పారిపోలేదు. ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, మా అభిప్రాయం బీఎస్సీలో చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై వారు అనేక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా డిస్కస్ చేయడానికి మా ప్రభుత్వం తరఫున మేము ఓపెన్గా ఉన్నాం. వీఆర్ రెడీ. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ సభ నడపడానికి ఎక్కడ కూడా వెనుకాడబోము. ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి, గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. కానీ వారు పారిపోతున్నప్పుడు వారు పారిపోయినారు అధ్యక్ష. ఇప్పుడు మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంటాము, మళ్ళా కూడా వస్తాము, ప్రభుత్వంలో ఉంటాము. మీకు ప్రతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఉంది, యుక్తి ఉంది, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాకు మంచి మిత్రుడు అధ్యక్ష, మా జిల్లా. కానీ ఎల్ఏ మినిస్టర్ గారు చాలా తెలివిగా పదప్రయోగాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి రేపు హౌస్ వాయిదా ఇస్తారని మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రభుత్వం పారిపోతుందా, ప్రతిపక్షం పారిపోతుందా, ప్రజలే నిర్ణయిస్తారు అధ్యక్ష. మేము 15 రోజులు చర్చ జరగాలని మనస్ఫూర్తిగా సభా వేదికగా డిమాండ్ చేస్తున్నాము. పెట్టమని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాము. సహజంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఎల్ఏ మినిస్టర్ గారే డిసైడ్ చేస్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి కన్సల్టేషన్లో చేస్తారా చేయరా వారికి వదిలిపెడతాం అధ్యక్ష. ఇవాళ నేను 2-3 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొన్న నేను బీహార్లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసిన అధ్యక్ష. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైపోయినాయని చెప్పి బీహార్లో ప్రకటనలు ఇచ్చారు. ఇదెక్కడ చూద్దాం అధ్యక్ష? అసలు ఇక్కడ రిజర్వేషన్ల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష. మరి తీసుకుపోయి ప్రకటనలు అక్కడ ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ రిజర్వేషన్లు పాసే కాలేదు, పాస్ అయిపోయినట్టుగా మరి అక్కడ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో విషయం, న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో చెప్పాలి అధ్యక్ష, ప్రభుత్వమే చెప్పాలి. అట్లాగే నేను అడుగుతా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నది ఆ పార్టీ అధ్యక్ష. ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టి తెలంగాణ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషిపెట్టిరు సార్ అధ్యక్ష. పంజాబ్ లో పోయి చెక్కులు ఇచ్చినటువంటి చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడారు అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల. ఈరోజు 8 లక్షల కోట్లు అప్పులే తీసుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అప్పడంగా హిందీ రాష్ట్రాల్లో 1000 కోట్లతో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వారు ఇక్కడి కార్యక్రమం అక్కడ అమలు చేసినట్టుగా చూపేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర సంపదను లూట్ చేసినటువంటి వీళ్ళ ఈ రోజు మన గురించి మాట్లాడే అధ్యక్ష.
ఈరోజు మాది జాతీయ పార్టీ కాబట్టి అక్కడికి మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి వచ్చిన సందర్భాన్ని కూడా తప్పొట్టే విధంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మన తెలంగాణ సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పంచి వచ్చింది అన్నట్టు ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈరోజు సభ నడుస్తుంది, ఇందులో ఉన్నాం, సభ పారిపోతుంది అధ్యక్ష అంటున్నారు. 22 నెలలైంది అధ్యక్ష, రాంది ప్రతిపక్ష నాయకుడు కదా అధ్యక్ష. ఈ రోజు కూడా ఇంత బీసీలకు సంబంధించిన అంశం కానీ కాళేశ్వరం సంబంధించిన అంశం జరగబోతుంది. వారు వచ్చి మాట్లాడాల్సిన అంశం ఉండే కదా అధ్యక్ష. ఎస్సీ కేటగిరీ వచ్చినప్పుడు కూడా వారు రాలేదు కదా అధ్యక్ష. వారిదే తప్పు, మాదే తప్పు అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి సభకు రాకుండా ఫామ్ హౌస్ ఉన్నటువంటి వారి వైఖరి చూస్తున్న ప్రజలు, ఈరోజు మేము ఈరోజు అసెంబ్లీ నుండి చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజ్యం వస్తుంది. ఇంత మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రతిపక్షాన్ని కూడా వారి స్థానానికి పరిమితం కాకుండా ఉంటారు అధ్యక్ష. ప్లీజ్ కేటీఆర్ 5 minutes ప్లీజ్. స్పీకర్ సార్ మీ ఈ సాంప్రదాయాన్ని ఎక్కడ చూడలేదు సార్. జనరల్గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు, మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు. మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా జిల్లా బిడ్డ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. తప్పకుండా మా లక్ష్మణ మొన్ననే అయిండు, శుభాకాంక్షలు వారికి. మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష. భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. 5 minutes అధ్యక్ష నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష? ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చేయమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా? ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు క్యాబినెట్ నుంచి, ఆయన చేయకపాయే, అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈరోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు, కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్ తీసుకొస్తాం. అందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తూ ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తూ ఉన్న పోరాటం. వారు పైన మాట్లాడుతూ ఉన్నారు, కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు. ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈరోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష. మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాము. రెండవది, ఈరోజు కూడా మీరు సుప్రీంకోర్టులో, సార్ మీరు ఏనండి, సుప్రీంకోర్టులో గవర్నర్ గారిది, ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లులు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి, దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందట. అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ డెసిషన్ వెరీ సూన్. 9th నాడు కంక్లూజ్ అవుతా ఉంది. మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు, ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడెక్కడ ఉంటారు. సార్ దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది. గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతోని ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు? అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే. అందుకోసమే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు, సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని కనబడొద్దని పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 4 సార్లు చెప్పారు. ఈరోజు వారికి సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి గవర్నర్ గారు కూడా దీంట్లో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మొత్తం మంది శాసనసభ్యులు కోరుతా ఉన్న సందర్భం దృష్టి పెట్టుకొని తప్పకుండా పాస్ చేస్తారు అనే నమ్మకంతో పోతా ఉన్నప్పుడు గవర్నర్ గారు పాస్ చేయడు, చేతులు పట్టుకొని రాయమంటారా? ఆయన ఏం సరి ఆయన
నెగిటివ్ కనోటేషన్తో పోకుండా పాజిటివ్ దృక్పథంతో బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఒక కాంక్ష ఉండాలి, ఒక చిత్తశుద్ధి ఉండాలి. మనసులో ఉంటే తప్పకుండా ఇవాళ కాకుండా రేపైతే బాగుండాలి. వాళ్ళకి లేదు. వారు కూడా అన్నారు అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడిండ్రు, కాదంటలేదు. ఈరోజు అదేవిధంగా బీసీ సప్లాన్ గురించి 2014లో 2-3 మార్లు మాట్లాడిండ్రు. మేము లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న ఇతర గౌరవ సభ్యులు ఉన్నారు. ఇక్కడ మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2014లో బీసీ సప్లాన్ పెడతామని ఇదే శాసనసభలో అదే పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము సైంటిఫిక్గా ఎంపరికల్ డేటాను కలెక్ట్ చేసుకొని మరి పోతా ఉన్న సందర్భాన్ని ఇవాళ కాకుంటే రేపో ఎల్లుండో దాన్ని తప్పకుండా చేసి తీరుతాము. మేము చేసిన ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక, అదేవిధంగా సైంటిఫిక్ ఎంపెరికల్ డేటాను తీసుకెళ్ళి ఎవరు ఆపలేరు అధ్యక్ష. దీన్ని 42% చేసి తీరుతాం అధ్యక్ష. Thank you. సార్ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఎంతసేపు ఛాయ్ తాగే లోపల అయిపోతాయి కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష. నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిచిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులే ఇంటర్ప్రెట్ చేస్తుంటే ఎట్ట చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష, మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్. ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు. మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల, మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది? నంబర్ 1 క్వశ్చన్ సార్. తర్వాత చెప్పండి సార్, వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు. తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి. కోర్టుల్లో ఎందుకంటున్నా అంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు? ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే, ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. పోవద్దు అనే మాట తప్పు. డెఫినెట్ గా ప్రజలు ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు. మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ మీ మాటలు కోర్టుకు పోవాలే అని అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ 9 ప్రకారంగా వస్తుంది. కానీ ఇలా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తమిళనాడు కోర్టు ప్రభుత్వంకు సంబంధించిన నివేదికల మీద చర్చించింది. నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, ఎంఐఎం తరఫున, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు, మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి. రేపు గవర్నర్ గారు కలిసి 3వ హౌస్కు సంబంధించి వివరిద్దాం. దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం. ఇది గాక ఏ మార్గం చెప్తారో చెప్పండి, తప్పకుండా దాని ప్రకారం 42% బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. దీనికి సంబంధించి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతామో దానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్డినెన్స్ను తొలగించడానికి సంబంధించి తొలగించిన తర్వాతనే మేము పెట్టిన 42% సంబంధించి గతంలో మార్చిలో తెచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయినటువంటి మాట మీకు తెలియదా? తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎటువంటి ఊరట ఇచ్చిందో తెలియదా? ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు అట్లా మనం నెగటివ్గా కోర్టుకు పోవద్దని చెప్తారు. మేము ఎప్పుడు కోర్టుకు పోతాను, కోర్టుల పట్ల అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. కానీ మనం కోర్టుకు పొమ్మని ప్రవోక్ చేసేటువంటి విధానం మంచిది కాదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీగా ఎవరో పాత కాంగ్రెస్ నాయకుడు పోయిండని చెప్పి మీరు ఎట్లయితే చెప్తారో భవిష్యత్తులో అటువంటి కలంకం తెచ్చుకునే చర్చ చేసేటువంటి అవకాశాలు లేకుండా ఉండండి. ఈరోజు దీనికి సంబంధించి క్షుణ్ణంగా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించి మనం ఢిల్లీలో ధర్నా పెడితే అధ్యక్ష సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన వచ్చినటువంటి పరిస్థితి. ఇలా గ్రామీణ ప్రాంతాల భావోద్వేగాల వ్యాప్తి చర్చ జరుగుతోంది. ఈ చర్చను టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కోర్టు ఇతర ప్రస్తావనలన్నీ క్షేత్రస్థాయిలో గమనిస్తా ఉన్నారు. దయచేసి పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పి ఏకాభిప్రాయంగా తీర్మానం తీసుకొని నేను రేపు ఉదయం గవర్నర్ గారు టైం తీసుకుంటాం.
మన అభిప్రాయాన్ని వారికి ఎట్లా ప్రధానమంత్రి గారి సమయాన్ని పాయల్ శంకర్ గారో లేకపోతే మహేశ్వర రెడ్డి గారు ఇప్పలేకపోవచ్చు. తప్పకుండా గవర్నర్ గారు విజ్ఞప్తి చేస్తాం, పోయి రిప్రజెంటేషన్ చేద్దాం రమ్మని చెప్పి కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి అపశకనాలతో ప్రారంభమయ్యే సభ అపశకనంగా మాట్లాడకుండేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను మరొకసారి గౌరవ నాయకులందరికీ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ కేటీఆర్. ఇంటర్వ్యూని అయితే ఎట్లా సార్ రిప్లైలో చెప్పొచ్చు, ఇది కొత్తగా ఏం చెప్పలేదు వారు. రిప్లైలో చెప్తే చాలు, నేను 5-10 నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్. ప్లీజ్. సార్, గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మన తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్, మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు, 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది ఇప్పుడు మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కన్క్లూడ్. సార్, ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ నుంచి కూడా వస్తాం. తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లు ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దుంటున్నామా సార్? కూర్చోమనండి గట్టిగా. సార్, కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో 2018 పంచాయతీరాజ్ చట్టం సవరించుటకై బిల్లు పెట్టినాం అధ్యక్ష. కన్క్లూడ్ చేస్తారు, కన్క్లూడ్ చేస్తారట ప్లీజ్. స్పీకర్ సార్, నేను తప్పు మాట్లాడుతున్నానా, అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నానా? డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్తున్నాను. వినే ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే, హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఆమరణ దీక్ష చేయండి అని చెప్తున్నాను. తప్పే ఉంది సార్? వారు 100 సార్లు అన్నారు. అట్లాగే చివరికి ఒకటే మాట సార్, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్? ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చూస్తున్నారు అంటున్నారు. ఇట్లా మాట్లాడినాక అపాయింట్మెంట్లు వస్తాయా సార్? అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి, బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం. ప్లీజ్ ఒక్క నిమిషం అమ్మా, మినిస్టర్ గారు ఒక్క నిమిషం. స్పీకర్ సార్, డెడికేషన్ ఉంది కాబట్టే ఒకే మార్గం ఎంచుకొని ఆ మార్గం విఫలమైతే వెనక్కి జరగలే అధ్యక్ష. ఒక మార్గం కాదు, 2 మార్గాలు కాదు, 5 మార్గాలు కాదు, ఇంకొక మార్గం ఏదైనా ఉంటే కూడా చూద్దాం. ఆ మార్గాన్ని చెప్పడానికే మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిసారి కన్క్లూడ్ చేసి సభకు లేదా ఈ ప్రయత్నానికి ఒక మంచి సూచన ఇచ్చే విధంగా ముందుకు పోవాలి తప్ప దాని కాంట్రవర్సీ విధంగా వాళ్ళేం అనడం దానికి మేము జవాబు చెప్పే విధంగా ముందుకు పోయి ఎక్కడ కన్ఫ్యూజన్ చేసేది మేము కాదు అధ్యక్ష. మా ఐడియాలజీలో నిండా మనసుతో ముఖ్యమంత్రి గారికి ఉంది, మా సభ్యులందరికీ ఉంది. ఏంది, ఏ ప్రయత్నం చేసైనా 42%తోనే మనము ఎలక్షన్స్ కి పోదామనే సంకల్పం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రతిసారి కామెంట్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు ప్లీజ్.
సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీలో ఒక్క నిమిషం సాంబశివరావు గారు. శ్రీనివాస్. అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ప్రతి సందర్భంలో దొరుకుతుంది, ప్రతి సందర్భంలో కలిసి వస్తున్న సందర్భం కూడా బయట ప్రపంచం తెలుసు. ఇటీవలనే అటు ప్రియాంక ఇటు రాహుల్ గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం దక్కిందనేటువంటి ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరా భవన్ లో మన తెలంగాణ సంబంధించిన ఈ బీసీ బిల్లుకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజు కూడా అభినందించిండు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులతో కలిసి డిన్నర్ లో కూడా వారి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిండ్రు. తల్కతోరో స్టేడియంలో ఆల్ ఇండియా ఓబీసీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారి పనితీరును, మన రాష్ట్ర మంత్రివర్గ పనితీరును, మన కులగానికి సంబంధించి మెచ్చుకున్నాడు. దేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మా నాయకులకు సంబంధించిన దానిలో విభేదాలు సృష్టించాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కదా అధ్యక్ష. వాళ్ళు మేము 52 సార్లు మా ముఖ్యమంత్రి గారు వేయరు, 52 సార్లు మా పార్టీ మా నాయకుడు 52 సార్లు వెళ్ళింది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుపోయినాం. మాకు బేస్యాలు లేవు అధ్యక్ష. మీలాగా బేస్యాలకు పోయి రాష్ట్రానికి ఇబ్బంది జరిగినటువంటి మీ నాయకత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉన్నది. గౌరవ్ రాహుల్ గాంధీ దగ్గర కానీ, శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కానీ, మా మల్లికార్జున ఖర్గే దగ్గర కానీ, మా జాతీయ పార్టీ సందర్భం వచ్చినప్పుడు మీకు కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు పోతాం. ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు వీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటేనే కళ్ళను నిప్పులు వేసుకుంటారు అధ్యక్ష. ఎందుకో మా రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత ఈర్ష ద్వేషము ఎందుకో మాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి కూలిపోవాలని చెప్పి 20 మాసాలు దాటింది. బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే చూస్తూరలేని సందర్భం. ఈరోజు ఈ బీసీలకు సంబంధించి ఒకటే మాట చెప్పు, 50% క్యాప్ ఎత్తివేయడానికి కోసం ఆర్డినెన్స్ పైన జరుగుతున్నటువంటి సవరణ బిల్లుపై చర్చ. 42% బిల్లు ఆల్రెడీ 42% బిల్లు ఆమోదం పొందింది, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 50% క్యాప్ వేసినటువంటి దాన్ని దాన్ని ఎత్తివేయడానికి కోసం ఆ రోజు 50% లిమిట్కే మీరు పరిమితం. 2018లో సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఈసారి ఆఖరికి మీరు ఈ చట్టం అవకాశం ఇవ్వండి, ఈ 50% పరిమితులు చేస్తామన్నారు. ఒకవేళ ఈసారి ఇట కులగణన జరిగి ఉండకపోతే మనది డెడికేషన్తో ఈ ప్రభుత్వం ముందుకు పోయి ఉండకపోతే ఈసారి కూడా బీసీలకు అసలు రిజర్వేషన్లు కూడా ఓల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలతో ఓపెన్ మిగతా ఓపెన్ జనరల్ గా ఓల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు కులగణన జరగడం వల్ల ఈరోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ అని. ఇది కూడా అర్థం ఉన్నప్పటికీ ఆలోచించుకున్నప్పుడు కూడా ఈరోజు అబాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదనేది మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ అట్నే చెప్పులు ఇడిచేసి అని ఏదైతే పదం ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాం ప్లీజ్. సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో చర్చ చేస్తూ ఉంటే అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, అనుకూలమా వ్యతిరేకమా అర్థం కావట్లేదు. డొంక తిరుగుడు అంటారు, బీటింగ్ అరౌండ్ బుష్. డొంక తిరుగుడు మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి భాష అక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వింటే అందరి మీద నమ్మకాలు పోతాయి అధ్యక్ష, అందరి మీద నమ్మకాలు పోతాయి. ఎమ్మెల్యేలంటే ఇట్లా అబద్ధాలు ఆడాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసం చేయాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసపూరిత మాటలు చెప్పాలేమో, రోజుకో మాట మార్చాలేమో, ఇటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారేమో, ఇటువంటి ఒక ప్రజల్లో చులకన భావం వచ్చే అవకాశం కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఒకవైపు ఏమో 9th షెడ్యూల్లో లేనిదే అవదు అని అంటారు, మరోవైపు ఏమో మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని అంటారు. సంపూర్ణంగా మద్దతు ఇస్తూ 9th షెడ్యూల్లో ఉండే విధంగా కలిసి పోరాటం చేస్తామని ఎందుకు అనట్లేదు అనేది నేను మీ ద్వారా అడుగుతున్నాను. చేయాలి కదా, ఫైట్ చేయాలి కదా. కేంద్రము రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి పని విభజన లేకపోతే అధికారాల విభజనకు సంబంధించి మన చేతుల్లో ఏమి లేదు, కేంద్రంలోనే ఉంది, కేంద్రం చేయాలి అంటే కేంద్రం చేయాలంటే మన నుంచి ముందు మన డిమాండ్ బయటికి రావాలి, మన గొంతు వినపడాలి, మన పోరాటం సాగాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారిని చూశాం కదా, ఎన్టీ రామారావు గారిని మనం అసలు పోరాటమే చేయిందే సాధ్యం అవుతుందా?
తమిళనాడులో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం జయలలిత గారు పోరాటం చేయబట్టే పివి నరసింహారావు గారు అంగీకరించారు అధ్యక్ష. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అంగీకరించవచ్చు కదా. నా మిత్రులు బీజేపీ మిత్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. బీసీ వర్గాల కంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ పంచాయతీ ఎక్కడొచ్చింది? ఇక్కడి నుంచి బిల్లు అయిపోయింది. బిల్లు అయిన దాన్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు? ఆపిన వాళ్ళు అన్యాయం చేసినట్లా, రాష్ట్రంలో వాళ్ళు అన్యాయం చేసినట్లా విచిత్రంగా వినబడుతుంది అధ్యక్ష. రకరకాలుగా కుంటి సాగులు, రకరకాలుగా అన్ని సినిమాల్లో ఆ రోజుల్లో నాగభూషణం గారు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు గుర్తొస్తున్నారు అధ్యక్ష. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేనేమి అధికార పక్షానికి సపోర్టు లేదా ఇంకోరు సపోర్టు అని నేను మాట్లాడట్లేదు. నేను స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నాం. మా పార్టీగా కూడా 42%ని ఇవాళ ఉదయం మా జనరల్ సెక్రటరీ రాజా గారు కూడా అభినందన చెప్పి వెళ్ళాడు. మీ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేసింది, మంచిగా దాని మీద ఫైట్ చేయండి అని. ఆనాడు ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నాకు తెలిసి ఇట్స్ ఏ రెవల్యూషనరీ స్టెప్ ఫార్వర్డ్. ఎక్కడ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు అధ్యక్ష. దీనిపైన మనం తీసుకుని ముందుకు వెళదాం. ఇవాళ మీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, లేదా ముఖ్యమంత్రి ఏంటి, ఆ ముఖ్యమంత్రి ఏంటి, ఈ ముఖ్యమంత్రి ఏంటి, ఇవి వెనకటి నుంచి వస్తున్నటువంటి వరుస క్రమంలో కొన్ని చేర్పులు మార్పులు జరుగుతూ ఉంటాయి. అన్ని కావాలి, మీరు తీసుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి మీరు కదా, ఎన్ని చేపిస్తే మంచిగా ఉంటుంది. అన్ని కావాల్సిందే. అయితే ముందు ఇది కానివ్వండి. ఇది అయితే అన్ని ఆటోమేటిక్గా అన్ని ఆర్డర్లో పడతాయి అధ్యక్ష. ఇది నేను అందుకని సిపిఐగా మేము స్పష్టంగా చెప్తున్నాం. మనం అందరం చిత్తశుద్ధితో కలుద్దాం. చిత్తశుద్ధితో ఇవాళ ప్రభాకర్ గారు చెప్పినట్లుగా మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే అల్టిమేట్గా నాకు తెలిసి నోబడి విల్ అపోజిట్. కానీ ఇన్ని మనం శాపనార్థాలు ఇన్ని రకాలు మాట్లాడినా ఇప్పుడు ఫైనల్గా పాసింగ్ ఆఫ్ చెప్పినప్పుడు అందరూ చేతులు ఎత్తాల్సిందే. మరి అందరం చేతులు ఎత్తినప్పుడు అంటే మూడ్ ఆఫ్ ద హౌస్ యునానిమస్గా అయినప్పుడు గవర్నర్ గారి బాధ్యత కూడా ఉంది. గవర్నర్ గారు దీన్ని మళ్ళా పైకి పంపించడం అంటే ఇది అన్యాయం. అంటే గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నట్లుగానే భావించవలసినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అందువల్ల ఏకగ్రీవంగా తీర్మానం చేసినా, ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినా కూడా దాన్ని కూడా ఆమోదం లేకపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మోడీ గారిని మా బీజేపీ మిత్రులు అక్కడికి వెళ్ళి పివి నరసింహారావు అంగీకరించినప్పుడు మీరు ఎందుకు అంగీకరించడం? మీరెందుకు? రాహుల్ గాంధీ పోరాటం చేశాడా? రాహుల్ గాంధీ చేతుల్లో అధికారం లేదు కదా. రాహుల్ గాంధీ కాదు కదా చేయాల్సింది. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? హామీ ఇస్తారండి, ఫైట్ చేస్తాం. ఫైట్ చేయాలి. వాళ్ళైనా హామీ ఇవ్వకుండా ఎలా ఉంటారు? హామీ ఇచ్చే కదా ఫైట్ చేస్తుంది. పట్టువదల విక్రమార్కుల్లాగా ఇప్పుడు 4వ కూడా పెడతానే ఉన్నారు. మరి ఎక్కడో చోట ఫైట్ జరగాల్సిందే కదా. మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరు సావండి వదిలేస్తారా? అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం, మా హక్కు ఇది, లేకపోతే బీసీల తరఫున మేము అడుగుతున్నాం అని చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని అంగీకరింపజేయవలసిన బాధ్యత పైన ఉండే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉంటుంది. ఇది అందుకని ఇది ఎన్ని చెప్పినా అధ్యక్ష అన్ని కుంటి సాగుల్లా కనపడుతున్నాయి. ఇది అన్ని కుంటి సాకులే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, మన ప్రయత్నం కూడా మనం చేద్దాం. అందరం ఏకగ్రీవంగా తీసుకుని వెళ్దాం. ఆ విధంగా చేయటం ద్వారా మనకి ప్రజలకి ఇవాళ నువ్వు అవునన్నా కాదన్నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు చైతన్యం ఇవాళ వచ్చేసింది. ఎవరు ఆపాలన్నా ఆపలేరు. తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్పితే ఎవరు ఆపాలన్నా ఆపలేరు. ఒకవేళ ఓసీల్లో ఎవరైనా బాగా యాక్టివ్గా ఉండి ఒకళ్ళిద్దరికి అవకాశం ఉంటుందేమో తప్పితే కాలం అంతా మారిపోతుంది. ఇవాళ కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష, పంచాయతీల్లో కానీ లేకపోతే మండలాల్లో కానీ ఓసీ సీట్లలో కూడా బీసీలనే పెడుతున్నాం. ఓసీ సీట్లలో కూడా బీసీలనే పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ అన్ని ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు, లేకపోతే ఇతర అవకాశాలు గుర్తిస్తున్నారు. అందువలన పక్కదారి పట్టించకుండా ఇవాళ ఇంకో సమస్య వచ్చింది.
మతం ముస్లిం మతం. మతం అనే పేరు ఎక్కడ ఉంది అధ్యక్ష ఇందులో? ముస్లిం ఆ విశ్వాసాన్ని పాటించే వాళ్ళల్లో కులాలు ఉన్నాయా లేవా? అందులో వెనకబడిన కులాలు ఉన్నాయా లేవా? కేంద్రంలో కూడా ఇచ్చారు కదా, అందులో కూడా కేంద్రంలో కూడా దూదేకులు ఇటువంటి కులాలకు ఇచ్చారు కదా రిజర్వేషన్లు. మరి ఇక్కడ అది ముస్లిం అని ఆయన ఏ కులం? అందులో హిందువుల్లో పలు కులాలు ఉన్నాయి, హిందువుల్లో కూడా ఉన్నాయి కదా అధ్యక్ష. హిందూ అంటే హిందువులందరూ ఒకే కులం కిందకి రారు కదా. ముస్లింలో కూడా అనేక కులాలు ఉన్నాయి, అందులో వెనకబడిన కులాలని గుర్తించి ఇస్తే నష్టమే ఉంది. దానికి మతమైన రంగు ఎందుకు పులుగుతారు? దానికి రంగు పులిగితే హిందువులు కూడా రంగు పులవాల్సి వచ్చింది కదా. అందువల్ల ఇటువంటి అనవసరమైనటువంటి వాదోపవాదాలు, అనవసరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి ఈ హక్కుని మనం సాధించుకోవడం కోసం అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదింపజేయాలి. ఈ బిల్లు ఆమోదం అయిన తర్వాత మన గవర్నర్ గారు కూడా ఈ బిల్లుకి సంపూర్ణంగా ఆయన అసెంట్ ఇచ్చి అంగీకరించాలని నేను మీ ద్వారా కోరుతూ నమస్కారం. అధ్యక్ష, ఇంతకుముందు కేటీ రామారావు గారు మాట్లాడుతూ బీసీ బిల్లులకు వ్యతిరేకంగా గతంలో గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు బంధువు కోర్టులో కేసు చేశారని చెప్పారు. దాన్ని విడ్రా చేసుకోవాల్సిందిగా సభ తరఫున మీకు విన్నవిస్తూ అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు, నేను 14 శాసనసభలో ఉన్నాను అధ్యక్ష, అప్పుడు సభ అంతా కూడా బీసీల పైన మనం ఒక బిల్లు తీసుకోవాలంటే కూడా తెస్తామని చెప్పి కూడా ఆ ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిపై చేసిన సత్యదూరమైన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నారు. అధ్యక్ష, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకెన్నిసార్లు ఈ బిల్లులు పెడతారని మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని, ఏ రాష్ట్రంలో కూడా చట్టాలు అట్లా లేవు సార్. సీలింగు క్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సవరించట కోసం ఈరోజు సవరణ బిల్లు పెట్టడం జరిగింది సార్. అదే కాకుండా ఆర్థికంగా ఏదో చేస్తారన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టే ఆర్థిక సర్వే చేయించడం జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ అవకాశాలు, తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్. దాంట్లో 42% స్థానిక సంస్థలకు సంబంధించింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా ఉంది. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్. అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్. అదే కాకుండా ఆ రోజు 50% సీలింగ్ను మేము పెట్టలేదు, సుప్రీంకోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైనం అన్నారు సార్. మేము ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నాం. మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎజిటేషన్ ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నది, ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో